మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దేవి ఉపాసకులు సుభాష్ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః. గురుగారు, ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదా, 300 ఏళ్ల క్రితం ఇలాంటి శివరాత్రి వచ్చింది అని అంటున్నారు. ఇప్పుడు ఈ శివరాత్రికి ఎందుకంత ప్రత్యేకత? మళ్ళీ ఉపవాస దీక్ష ఎలా చేయాలి గురుగారు? అలాగే పూజా విధానం తెలియజేస్తారా? తప్పకుండా తెలియజేస్తాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం త్రయంబకమజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార్ముకనియోబంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్. శివరాత్రి జన్మానికి ఒక శివరాత్రి అని చెప్పడం జరిగింది. జన్మానికి ఒక శివరాత్రి అంటే ఈ జన్మలో మనము ఈ శివరాత్రిని జరుపుకుంటున్నాము అంటే మన జీవితం ధన్యమైనట్టుగా భావన చేసుకోవాలి. ఎక్కడనైతే శివారాధన ఉంటుందో, ఎక్కడనైతే శివ అనేటటువంటి పేరు వినిపిస్తుందో, ఎక్కడనైతే శివనామస్మరణ జరిగినటువంటి ప్లేసెస్ ఉంటాయో వాటన్నిటి దగ్గర శివుడు కొలువై ఉంటాడు అని చెప్పి ధర్మశాస్త్రం చెప్తుంది. అంటే శివనామస్మరణ జరిగినటువంటి ప్రదేశాలలో అపమృత్యు దోషం అనేటటువంటిది ఉండదు, ఎలాంటి కీడు ఉండదు, ఎలాంటి చెడు సంఘటనలు జరగకుండా ఆ శివుడు నిరంతరము మనుషుల్ని కాపాడుతాడు అని ధర్మశాస్త్రము. అయితే శివుని ఆరాధన అనేటటువంటిది అతి సులభమైనటువంటి మార్గము, ప్రతి ఒక్కరూ ఆచరించదగినటువంటి మార్గము ఈ శివారాధన యొక్క మార్గం. ఈ యొక్క మహాశివరాత్రి అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటిది. 300 ఏళ్ల క్రితము ఇలాంటి పర్వదినం అనేటటువంటిది ఒకటి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే గనక ఇది త్రియోగ కూటమిలో ఏర్పడేటటువంటి మహాశివరాత్రి. ఈ త్రియోగ కూటమి అనేటటువంటిది శని, సూర్యుడు అలాగే శుక్రుడు కుంభరాశిలో ఉన్నటువంటి సమయమే త్రియోగ కూటమి అని అంటారు. ఈ త్రియోగ కూటమిలోదే మనకు శివరాత్రి ఏర్పడుతుంది అంటే ఇది చాలా అత్యద్భుతమైనటువంటి యోగంగా మనకు శాస్త్రం అందించినటువంటి ఒక అపురూపమైనటువంటి రోజు. ఈ రోజున చాలామంది పరమశివుడికి అభిషేకాలు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి ఇంట్లో శివనామస్మరణ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా శివ ధ్యానం చేస్తూ ఉంటారు. దీని ద్వారా మనం ఒక పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఒక నెగిటివ్ ఆరా ఎలాగైతే మనకు కనిపిస్తుందో, అంటే ఒక నెగిటివ్ ఆరా ఉన్నప్పుడు మన శరీరం అలసటగా ఉంటుంది, కళ్ళు వాలిపోతూ ఉంటాయి, ఏ పని చేసినా కూడా మనకు అందులో ఎలాంటి అనేక ఇబ్బందులు కలుగుతాయి, మన శరీరము మనకు కంట్రోల్లో ఉండకుండా ఉంటుంది. అంటే ఇదంతా కూడా మనం ఏమనుకుంటాం, నెగిటివ్ ఆరా, నాకు ఏదో అయింది, లేదని ఏదో తొక్కాను, లేదంటే ఏదో దాటాను, ఏదో చూశాను అని చెప్పి ఒక నెగిటివ్ ఆరా ఏ రకంగా మైండ్లో తిరుగుతుందో అలాగే ఒక పాజిటివ్ ఆరాని కూడా మనం గెయిన్ చేసుకోవాలి, ఒక శక్తిని గెయిన్ చేసుకోవాలి, ఒక ఎనర్జీని గెయిన్ చేసుకోవాలంటే కొన్ని పర్వదినాలు వస్తూ ఉంటాయి. అందులో ఈ మహాశివరాత్రి అనేటటువంటిది అత్యద్భుతమైనటువంటి రోజుగా మన సనాతన ధర్మం, హిందూ ధర్మం ఏర్పరిచినటువంటి రోజు మహాశివరాత్రి. అయితే ఈ మహాశివరాత్రి రోజు అనేక పురాణాలు అనేక రకాలుగా చెప్పడం జరిగింది. అంటే శివుడు యొక్క కళ్యాణం జరిగినటువంటి రోజుగాను, లేదా శివుడు లింగోద్భవ ఆకారాన్ని దాల్చినటువంటి రోజుగాను, అలాగే శివుడు ఆలాహలాన్ని మింగినటువంటి రోజుగాను, అలాగే శివుడు నాట్యం ఆచరించినటువంటి రోజుగాను, ఇలా అనేక ప్రామాణిక గ్రంథాలు అనేక రకాలుగా చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ మహాశివరాత్రి అనేటటువంటిది అత్యద్భుతమైనటువంటి రోజు. అంటే మనకు ప్రతీ నెల మాస శివరాత్రి అనేటటువంటిది వస్తుంది. మన అమావాస్యకు 2 రోజుల ముందుగా మాస శివరాత్రి అని ఉంటుంది. ఈ 11 మాస శివరాత్రులు కలిస్తే ఒక మహాశివరాత్రి అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రతీ నెల వచ్చేటటువంటి శివరాత్రి, అంటే మాస శివరాత్రి ఏ రకంగా మనం జరుపుకుంటామో ఈ 11 మాస శివరాత్రులు మొత్తం కలిస్తే ఒక మహాశివరాత్రి. ఆ మహాశివరాత్రి రోజున శివుడి ఆరాధన చేసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి రోజుగా మనం భావన చేసుకుంటాం. కేవలం మనుషులం మాత్రమే కాదు, దేవతలు సైతం కైలాసంలో ఉంటారట. ఆ రోజున కైలాసంలో పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కైలాసం దగ్గర వేచి ఉంటారట. అంత పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే 3 నియమాలను పాటించాలి. ఆ 3 నియమాలు ఏమిటి అంటే గనక ఉపవాస దీక్ష, రెండవది ధ్యానము, శివుడి యొక్క ధ్యానము, మూడవది జాగరణ. ఈ 3 నియమాలను తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాలి. ఈ 3 నియమాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు సంపూర్ణమైనటువంటి శివానుగ్రహాన్ని పొందుతారు. అంటే ఉపవాస దీక్ష
ఈ ఏడాదిలో అంటే సంవత్సరంలో ఎప్పుడైనా కూడా చూడండి ఏ ఉపవాసం ఉన్నా లేకపోయినా 2 రోజులు ఉపవాసం ఉండాలట. అది ఎప్పుడు ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి. అలాగే మహాశివరాత్రి రోజు ఉపవాస దీక్షను వహించాలి. ఈ మహాశివరాత్రి ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి రోజులు, మానవ జీవిత కళ్యాణానికి ఉపయోగపడేటటువంటి అత్యద్భుతమైనటువంటి రోజులు ఈ యొక్క రోజులు. కనుక మహాశివరాత్రి రోజు అన్నపానీయాలు అస్సలు ముట్టకూడదు. ఒకవేళ అన్నపానీయాలు భుజిస్తేనట నీ యొక్క జీవితంలో నువ్వు పురుగులు తిన్నటువంటి రోజు కిందికి లెక్క వేస్తాడట భగవంతుడు. ఆ రోజున అనేక పాపములు నీ మీద వేసేస్తూ ఉంటాడట. అంటే ఆ పాపములను మళ్ళీ మనం అనుభవించాలి అంటే మళ్ళీ జన్మనెత్తాలి. ఆ జన్మ దుర్లభమైనటువంటి జన్మగా భగవంతుడు పరిగణలోకి ఇస్తాడట. అందుకే మహాశివరాత్రి రోజు చాలామంది ఉపవాస దీక్షను ఉంటారు. ఉపవాసము అంటే ఏమీ తినకుండా ఉండమని కాదు, కానీ అంటే దగ్గరగా, వాసము అంటే ఉండడం, అంటే భగవంతుని దగ్గరగా నువ్వు పూజించుకోవాలి అని చెప్పారు తప్ప ఆ దగ్గరగా పూజించాలి అంటే మనిషిలోని శక్తి చైతన్యము, శక్తి భావన, భక్తి భావన ఇవి చాలా ముఖ్యము. ఆ భావన మన దాంట్లోకి రావాలి అంటే మన శరీరంలో కొన్ని వస్తువులు తినకూడదు అని చెప్పడం జరిగింది. సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి. పాలు పళ్ళు తీసుకోవచ్చు. లేదు ఇప్పుడున్నటువంటి ఈ కలియుగంలో చాలామందికి బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు అనేక రోగాలు ఉన్నాయి. అలాంటి వారు సాత్వికమైనటువంటి ఆహారం అంటే మితంగా కాకుండా పరిమితితో కొద్దిగా అల్పాహారం లాంటివి సేవించవచ్చు, కానీ అన్నపానీయాలు మాత్రం ముట్టుకోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదు. సహకరించిన వారైతే పండ్లు పాలు తీసుకోవచ్చు. చిన్న పిల్లలకు ఎగ్జంప్షన్, మళ్ళీ చిన్న పిల్లలు తినవచ్చు, చిన్న పిల్లలకు ఏమీ ఇబ్బంది లేదు. అంటే మనకు ఉన్నాము, ఓపిక ఉంది, మనం ఉండగలుగుతాము అనుకునేటటువంటి వారు ఉండవు. చిన్నపిల్లలకు అలాంటివి ఏమి నియమాలు చెప్పలేదు కనుక చిన్నపిల్లలకు ఏమవుతుంది, చిన్నపిల్లలకు మంచి ఆహార పదార్థాలు పెట్టవచ్చు. మళ్ళీ గర్భవతులు కూడా ఆహార నియమాలు పాటించాలి. అంటే ఈ ఉపవాస దీక్షలు వహించకూడదు, అస్సలు వహించకూడదు. అలా వహిస్తే గనక దోషమే అంటారు శాస్త్రంలో. కాబట్టి గర్భవతులకు, ముసలి వాళ్ళకు, అలాగే చిన్న పిల్లలకు అంటే బాలులకు, ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల లోపల వాళ్లకు దోషం ఎలాంటిది లేదు. వాళ్ళు చక్కగా 3 పూట్ల భోజనం చేయవచ్చు. భోజనం చేయనటువంటి వాళ్ళు ఎవరు అంటే ఆరోగ్యంగా ఉండి వ్యక్తిగతంగా ఉన్నటువంటి వారు చక్కగా మనము ఉపవాస దీక్షను వహించాలి. రాత్రి 12 గంటల తర్వాత రోజు మారుతుంది అంటే జాగరణ ఎలా చేస్తారు? అవును, జాగరణ అనేటటువంటి చాలా మంది అంటే 12 దాటింది అంటే ఇక పడుకోవాలి, నిద్రపోవాలి, ఇక అయిపోయింది, డే మారిపోయింది కదా అని చాలా మంది అనుకుంటారు. జాగరణ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే సూర్యోదయం అయ్యింది, ఆ రోజున మనం మెలకు అయ్యాము అంటే తెల్లవారి సూర్యోదయం వరకు జాగరణ చేయాలి. మనం ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ ఏంటంటే 12 దాటి డేట్ చేంజ్ అవుతుంది. తిథి వార నక్షత్రాలు ఎప్పుడూ చేంజ్ కావు. మనకు ఉదయకాలము సూర్యోదయం నుంచి మొదలుకొని మళ్ళీ తెల్లవారి సూర్యోదయం వరకు ఉంటేనే అది ఒక రోజు జాగరణ చేసిన కిందికి లెక్క వస్తుంది తప్ప మనం ఉదయాన్నే లేచాం కదండి 12 దాటిపోయింది కదా ఇక 12 దాటితే పడుకోవాలి అని చాలా మంది అనుకుంటారు. చాలా మంది 12 వరకే చేస్తుంటారు, కానీ అలా ఎప్పటికీ చేయకూడదు. అలా చేసినా ఉపయోగం లేనటువంటి కిందికి, అది చేసినా చేయకపోయినా ఒకటి, కానీ అలా 12 దాటగానే పడుకోవడం అనేటటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు తెల్లవారి సూర్యోదయం అయిందంటే మళ్ళీ తెల్లవారి సూర్యోదయం వరకు మనము ఈ యొక్క జాగరణ అంటే నిద్రపోకుండా ఉండి జాగరణ చేస్తే అది సంపూర్ణమైనటువంటి జాగరణ కిందికి వస్తుంది. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున జాగరణ, ఉపవాసము, శివుడి యొక్క ఆరాధన తప్పకుండా ఆ రోజు ఎన్ని పనులున్నా మానుకొని శివుడికి ఒక చెంబెడు నీళ్ళైనా పోయాలి. అలా పోయకపోతే నీ జీవితంలో పుణ్యము పురుషార్థము రెండూ కోల్పోతావు. కనుక నువ్వు ఎప్పుడైనా సరే మహాశివరాత్రి వచ్చింది, నువ్వు సంవత్సర కాలంలో ఏ రోజు పోయకపోయినా పర్వాలేదు, కానీ ఈ మహాశివరాత్రి రోజున శివుడికి అభిషేకము, జాగరణ, ఉపవాసం ఈ 3 చేసినటువంటి వారికి శివానుగ్రహము తప్పకుండా లభిస్తుంది. శివుడు తప్పకుండా వాళ్ళ కుటుంబాన్ని ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థల యందు కాపాడతాడు అని చెప్పేసి మనకు శివపురాణం అందించినటువంటి గొప్పనైనటువంటి శివరాత్రి ఈ మహాశివరాత్రమ్మ. చాలా బాగా వివరించారు, ధన్యవాదాలు గురుగారు. విన్నారు కదా, 300 ఏళ్ల సంవత్సరాల తర్వాత వచ్చే ఈ మహాశివరాత్రికి జాగరణ, అభిషేకం, అలాగే ఉపవాస విధానం పాటించి ఆ శివుని కరుణా కటాక్ష వీక్షణాలు మీ అందరూ పొందుతారని ఆశిస్తూ ధన్యవాదాలు.